అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. అయితే డెమోక్రాటిక్ పార్టీ నుంచి మొదట బరిలో ఉంటానని చెప్పి ఆ తర్వాత ప్రెసిడెంట్ జో బైడెన్ రేస్ నుంచి తప్పుకున్నారు. ఇక రేస్లో భారత సంతతికి చెందిన మహిళ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి కొనసాగుతోంది. ట్రంప్, కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కమలా హారిస్ పై డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. కమలా హారిస్ భారతీయురాలా లేదంటే నల్ల జాతీయురాలా అని జాతి వివక్ష వ్యాఖ్యలతో నోరు పారేసుకున్నారు. షికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ పై ఈ తరహా కామెంట్స్ చేశారు. బ్లాక్ జర్నలిస్టుల సమక్షంలో నల్ల జాతీయుల గురించి ప్రసంగించారు. కమలా హారిస్ ఎప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే అని అన్నారు. హారిస్ నల్ల జాతీయురాలని కొన్నాళ్ల వరకు నాకు తెలియదని అన్నారు. భారతీయులు, నల్ల జాతీయులు ఇద్దరిపై తనకు గౌరవం ఉందన్నారు. కమలా హారిస్ ఉన్నట్టుండే నల్ల జాతీయురాలిగా మారిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఆ విధమైన గుర్తింపును ఆమె కోరుకుంటున్నారా అంటూ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమలా హారిస్ కూడా అదే స్థాయిలో స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడుతున్నారని అన్నారు. విభజన సిద్ధాంతం, ఇతరులను అగౌరవపరిచే ధోరణిని ఏమాత్రం మానుకోవడం లేదని కమలా హారిస్ అన్నారు. అమెరికాకు ఇలాంటి వారు కాకుండా ఉత్తమ నాయకులు కావాలంటూ కమలా హారిస్ చెప్పుకొచ్చారు. అందర్నీ ఐకమత్యంగా ఉంచే నాయకులే దేశానికి అవసరమని అన్నారు. నిజ నిజాలను నిర్భయంగా చెప్పాల్సి వచ్చిన సమయంలో శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మాత్రం వద్దని పేర్కొన్నారు. వాస్తవాలను అంగీకరించి ధైర్యంగా చెప్పే నాయకులు మనకు కావాలని కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ పై కౌంటర్ అటాక్ చేశారు.